అందరికీ నమస్కారం. ఈరోజు ఇదం బ్రాహ్మం సంస్థ ఆధ్వర్యంలో సనాతన వైదిక బ్రాహ్మణ సేవా సమితి, ఫెడరేషన్ ఆఫ్ బ్రాహ్మిన్ అసోసియేషను, ఇంకా ఇతర బ్రాహ్మణ సమాఖ్యల సమాహారంతో వేద పాఠశాలను కూడా కలుపుకొని ఈరోజు కార్తీక మాస వన సమారాధన చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి చాలామంది పెద్దలు విచ్చేశారు, ఇంకా వచ్చేవారు ఉన్నారు. కాబట్టి ఈ కార్తీక వన సమారాధనలో పంచాయతన సమేత విజయ గణపతి దేవాలయం ఈసీ నగర్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. విష్ణుమూర్తి దగ్గర విష్ణు సహస్రనామ పారాయణం, సూర్యుడి దగ్గర అరుణ పారాయణం, లలిత అమ్మవారి దగ్గర లలితా సహస్రనామ పారాయణ, శివుడి దగ్గర మహన్యాస ఏకాదశి రుద్రాభిషేకం, ఇవన్నీ భక్తులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ లోపల మన పెద్దలు సనాతన వైదిక బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు పాలపర్తి లక్ష్మీనారాయణ గారు, అలాగే ఫెడరేషన్ ఆఫ్ బ్రాహ్మిన్ అసోసియేషన్ సెక్రటరీ గంగు నరసింహమూర్తి గారు, సిద్ధాంతి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకా శర్మ గారు, అర్చక సమాఖ్య ప్రతినిధులు, ఇలా పెద్దవాళ్ళ చేత ఒక 2 నిమిషాలు మాట్లాడిద్దామని చెప్పి వారిని ప్రసంగించవలసిందిగా, ముఖ్యంగా బ్రాహ్మణులకి చేయవలసిన హితబోధ చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. సనాతన వైదిక బ్రాహ్మణ సేవా సమితి స్థాపించి దాదాపుగా 27 సంవత్సరాలైంది. అప్పటి నుంచి కూడా మేము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగానే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ప్రదోషకాలంలో అభిషేకాలు నిర్వహిస్తూ కార్తీక వన సమారాధన ఒక ఆదివారం నాడు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో మేమందరం కూడా మా సమితి నుంచి సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. మేము అనేక ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ధార్మిక కార్యక్రమాల్లో భాగంగానే ఈ కార్తీక మాసంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సేవా కార్యక్రమంలో భాగంగా చదువు నిమిత్తం బీద పిల్లలకి స్కాలర్షిప్ టైప్లో లేకుండా వారి ఫీజు కట్టడానికి కావాల్సిన ద్రవ్యాన్ని మేము సమకూర్చుకుని వారికి ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే సేవా కార్యక్రమంలో భాగంగానే ఉచితంగా నోట్బుక్స్, సమ్మర్లో దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు కూడా పెట్టి అందరికి కూడా నీటి సరఫరా చేయడం జరుగుతుంది. ఇట్లా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉచిత వైద్య సేవలు కూడా నిర్వహించాము. క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేశాము. ఆయుర్వేదం, అలోపతి, హోమియోపతి 3 రకాల వైద్యాలు కూడా వైద్య క్యాంపులు పెట్టడం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమాల ఉద్దేశం ఏంటంటే సంఘటితమే శక్తి హై. మనం అందరం సంఘటితంగా ఉంటేనే ఏ కార్యక్రమమైనా మనం దిగ్విజయం చేయగలుగుతాం. మనలో అనేకత ఉంటే, ఇప్పుడు ఇవాళ రేపు మనం చూస్తున్న పరిస్థితులు, అనేక మంది మన పిల్లలే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్కి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే మనలో అనేకత లేకపోవటం. ఆ పిల్లల్ని ఇటువంటి కార్యక్రమాల్లో వాళ్ళని పాల్గొనకుండా మనం చేయటం. మనతో పాటు కేవలం కార్తీక వన సమారాధన ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనగానే కేవలం ఏదో పెద్దవాళ్ళు వాళ్ళ వరకే కార్యక్రమం నిమిత్తం అనే భావన మన పిల్లల్లో కూడా చాలామందికి ఉంది. అది మనం రూపుమాపాలంటే ఇటువంటి కార్యక్రమాల్లో మన పిల్లలను కూడా మనతో పాటు ఈ కార్యక్రమాల్లో మనం వాళ్ళని భాగస్వాములు చేస్తే వారికి కూడా ఇది మన సాంప్రదాయం, మన హిందూ సాంప్రదాయం, మన సనాతన వైదిక బ్రాహ్మణ సాంప్రదాయం, ఈ విధంగా కార్యక్రమాలు ఉంటాయనే భావన వాళ్ళకు కూడా కలుగుతుంది. ఆ భావన తీసుకొచ్చే ఉద్దేశంతోనే మేము ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నాం. కార్తీక మాసం రాగానే బ్రాహ్మణ సంస్థలన్నీ కూడా వారి వారి ధార్మిక కార్యక్రమాల్లో నిమగ్నమై ప్రజలను ఎంతో ఉత్తేజపరుస్తున్నారు. ఈ ధార్మిక విషయాల వైపు మొగ్గు చూపడానికి ప్రజలు కూడా చాలా ముందుకొచ్చి సహకరిస్తున్నారు. ఈ బ్రాహ్మణ సంఘంలో కూడా ఇక్కడ సనాతన వైదిక బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నవి. అట్లాగే అదే కాకుండా 2014లో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ బ్రాహ్మిన్స్ అసోసియేషన్ అని ఇట్లాంటి సంస్థలన్నింటినీ కలిపి పెద్ద ఎత్తులో, అతిపెద్ద ఎత్తులో ఒకే ఒక సంస్థగా ఉన్నది, బ్రాహ్మణులందరూ ఒకే ఒక సంస్థగా ఉన్నారు అనేటువంటి విధంగా ఏర్పాటు చేయాలనేటువంటి పద్ధతిలో ఫెడరేషన్ ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఇతర సంస్థలతో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ ఫెడరేషన్ తరఫున మాకు అధ్యక్షుడైనటువంటి దోరణాల కృష్ణమూర్తి గారు అధ్యక్షుడిగా ఉంటున్నారు. అట్లాగే పెద్ద ఎత్తులు ఇంకా దానికి బేసికల్గా దాని గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి ఏసీపీ, బయట డిఎస్పీ గాను సిటీలో ఏసీపీగా పనిచేసినటువంటి చంద్రమౌళి గారు మాకు సహకరిస్తూ వారు దీని యొక్క బునియాది తయారు చేస్తున్నారు ఫెడరేషన్కి. వారు ఇప్పటికి 4 మీటింగులు అయిపోయినాయి. ఆ 4 సమావేశాలలో కూడా ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు, జ్యుడిషియల్ జడ్జెస్,
లాయర్సు, ఇతర దేశంలో పనిచేస్తున్నటువంటి అడ్వకేట్సు చాలామంది వచ్చి సహకరించారు. వారి యొక్క ఆశీస్సులు ఈ ఫెడరేషన్కు చాలా ఉన్నవి. అవన్నీ కూడా ప్రిపేర్ అయిన తర్వాత ఇక బ్రాహ్మణులందరం కలిసి ఒకే వేదిక మీద అన్ని సంఘాల వాళ్ళు వచ్చి మన గొంతు ఒకటే, మనమంతా ఒకటే, మనమందరం హిందువులం, మనం బ్రాహ్మణులం మొదలు తర్వాత హిందువులం. హిందుత్వం కాపాడడానికి బ్రాహ్మణుల యొక్క పాత్ర ఎంతో ఉన్నది. జనానికి బ్రాహ్మణుల యొక్క సహకారం లేకపోతే ముందు హిందుత్వం ఉంటుందా అనేది ఒక ప్రశ్నార్థకం అయిపోతుంది. అటువంటి దశలో ఇప్పుడు కూడా మనకు బయట పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. మొదలే బ్రాహ్మణులు అనగానే చివరికి పంపించేటువంటి చివరి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులుగా గుర్తిస్తున్నారు. ఎట్లా గుర్తించినా మన వయసు మనదే, మన విజ్ఞానం మనదే, మన ఇంటలెక్చువాలిటీ మనదే, మన దేశాన్ని నడిపించడానికి సర్వసమర్థత ఉన్నటువంటి జాతి మన జాతి. దీనిని ప్రజలందరినీ కలుపుకొని ప్రజలకు సహకరిస్తూ ప్రజలని యొక్క అభివృద్ధి చేస్తూ అందరినీ ఏకదాటిపై తీసుకొచ్చి హిందువులంతా ఒకటే అనేటువంటి నినాదం మీద ఉండాలనేటువంటి దాంతో ఈ పంచాయతన ఇవాళ జరిగే విషయంలో కూడా పంచాయతన యుక్తమైనటువంటి ఆ విజయ గణపతి దేవాలయంలో ఇక్కడ లేనటువంటి దేవుడు లేడు. పంచాయతనం అంటేనే 33 కోట్ల దేవతల యొక్క సంస్థ అనేది. అన్నిటిని కలిపి 5 వర్గాలు చేసినారు. గణపతి, సూర్యుడు, శివుడు, అమ్మవారు, సూర్యుడు, అంబిక అమ్మవారు, ఈ 5గురిని కలిపి 5 గణాలు చేశారు 33 కోట్ల దేవతల్ని. 33 కోట్ల దేవత అధిలేఖలు పంచాయతనం ఉందంటే ప్రపంచం అంతా 33 కోట్ల మంది దేవతలు ఇక్కడ ఉన్నట్టే. దేవుళ్ళు ఇంతమంది ఉంటారా అంటే ఉంటారు. మన అభీష్టం మనం ఎవరు నచ్చితే వాళ్ళ అనుకూలంగా చేసేది మాత్రం ధార్మికం, ఆచరించేది ధార్మికం, చెప్పేది ధార్మికం. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి సనాతన వైదిక సంఘానికి ధన్యవాదాలు. ఇది ఇదం బ్రాహ్మం సంస్థ నిర్వహిస్తుంది. యాక్చువల్గా ఎంవీఆర్ శాస్త్రి గారు లేరు, ఆయన ఏదో ఇబ్బందుల వలన రాలేకపోయారు. ఇదం బ్రాహ్మం సంస్థ సభ్యులు కూడా కొంతమంది తక్కువ వచ్చారు. దాంతో సనాతన వైదిక బ్రాహ్మణ సంస్థ సభ్యులు ఎక్కువ అవడంతో ఆ నామోచ్చారణ జరుగుతుంది. కాకపోతే ఇది మెయిన్ ఆర్గనైజేషన్ ఇదం బ్రాహ్మం ఆ సంస్థ నిర్వహిస్తుంది. ఈరోజు మన ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి నాగేశ్వర శర్మ సిద్ధాంతి గారు వచ్చారు. వారు తరతరాల నుంచి 7 దశాబ్దాలుగా పంచాంగకర్తలుగా చెప్పుకోదగ్గ స్థాయిలో రాష్ట్రంలో ఉన్న అతి కొద్ది మంది పంచాంగకర్తల్లో వారు ప్రసిద్ధి చెందినవారు. వారిని మాకు ధర్మోపదేశం చేయవలసిందిగా కోరుతున్నాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి బాసరాపీఠ నిలయే జ్ఞాన సరస్వతి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. ఈరోజు చూస్తుంటే ఎక్కడైనా ఏ ఆలయంలో అయినా ప్రపంచంలో ఎక్కడ చూసినా సర్వే జన సుఖినో భవంతు అని అందరి యోగక్షేమాలు అందరూ బాగుండాలని ఎవరైనా కోరుకుంటారంటే అది కేవలం ఒక బ్రాహ్మణ జాతి మాత్రమే. వారు చెప్పారు ఇక్కడ శివ పంచాయతనం ఉంది, ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయని. 33 కోట్ల దేవతలను అర్చించడం ఇక్కడ జరుగుతున్నదని వారు చెప్పారు. అయితే ఎవరి కొరకు అర్చిస్తున్నారు? కేవలం అక్కడ అర్చకుల కొరకో లేకపోతే ఈ సంఘం కొరకో లేకున్న సభ్యుల కొరకో కాదు, యావత్ మానవ జాతికి, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవాలు, తర్వాత ప్రకృతి ఆనందమయంగా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా చాలామంది అంటారు ఒక మతంలో ఒక పండుగనే సంవత్సరంకు 2 పండుగలే ఉంటాయి, ఇంకా కొన్ని మతాలలో నేను ఆ పేర్లు చెప్పదలుచుకున్నది ఒకటే ఉంటుంది, ఆ రకంగా 4, 5 ఈ రకంగా చెప్పుకుంటారు. హిందువులలో ఇన్ని పండుగలు ఎందుకు అనేటువంటి సందేహాలు కూడా చాలామంది వ్యక్తపరుస్తూ ఉంటారు. మనం చేసేది పండగలు అనంటే ఏదో వాళ్ళలాగా సంబరాలు కాదు. సంబరాలతో పాటు మనకు ప్రకృతిలో ప్రతిరోజు జరుగుతున్నటువంటి మార్పును గమనించి మన యొక్క ఈ మానవ జాతి అందరూ బాగుండాలని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఉదాహరణకు తీసుకోండి, ఇప్పుడు మనకు 12 మాసాలలో మనకు ఉత్తరాయణము, దక్షిణాయనము, అదేవిధంగా 6 ఋతువులు. ఈ ఋతువులు మారినప్పుడల్లా వాతావరణంలో మార్పులు వస్తాయి. ప్రస్తుతం ఈరోజే తీసుకోండి, మొన్నటి వరకు
మనం చూసాం వర్షాలతోనే చాలా రకాల కీటకాలు అవి అభివృద్ధి చెంది ఉంటాయి. వాటిని నాశనం చేయడానికి మనం ప్రకృతి పరంగానే దానికి మనవాళ్ళు ఉపాయాలు చెప్పారు. మొన్న దీపావళి చేసినాం. దీపావళి అప్పుడు దీపాలు పెడుతున్నారు. చాలా ప్రతి ఇంటి ముందర దీపాలు పెట్టాలి, వేలలో లక్షలలో దీపాలు, మనం కోటి దీపార్చన ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ దోమలు, ఈ పురుగులు, ఈ కీటకాలు ఏవైతే వచ్చినాయో ఆ వేడికి, ఆ పొగకు మొదలు దీపానికి అట్రాక్ట్ అయ్యి, సైన్స్ ప్రకారం నేను చెప్పేది సైన్సే, ఆ వెలుగుగా ఆకర్షితులై వచ్చిన తర్వాత అవి చనిపోతాయి ఆ వేడికి. ఈ రకంగా ఏమిటిదంటే మనకు హానికరమైనటువంటి జీవాలను ఎప్పుడైతే అవి వస్తూనే ఉంటాయి, వాటిని మనం నిర్మూలిస్తూనే ఉంటాం. ఈ పండుగల లక్ష్యం కూడా ఒకటి, దాని వెనక ఉన్న ముఖ్య లక్షణం అది. ఆ దీపాలతోనే అవి చనిపోవటమే కాదు, అదేవిధంగా ఈ టపాసులు కాలుస్తారు. ఆ టపాసులు కాల్చినప్పుడు కూడా ఆ పొగతోను కూడా చాలా క్రిములు నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పండుగకు మనకు ఒక అర్థము, పరమార్థం ఉన్నది. అంతేకాదు మనం ఈ పూజలు చేస్తున్నప్పుడు, ఈ వ్రతాలు చేస్తున్నప్పుడు, నోములు చేస్తున్నప్పుడు, నిత్య పూజ చేస్తారు, సంధ్యావందనం, ఇదంటే మనిషిని ఒక సక్రమైన మార్గంలో నడపటానికి. ఇవన్నీ చేస్తున్న వాళ్ళకి మీరు చూడండి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకనంటే మనం చేస్తున్నది, మనం తినే సాత్విక ఆహారము, ఇవన్నీ మనం కాపాడుతున్నాయి. ఇదొక జీవన సరళిని, మన జీవన మార్గాన్ని సూచిస్తున్నాయి మన ధర్మం. అందుకే ఎక్కడ చూసినా ఇవన్నీ ఎందుకు అనంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ఇవన్నిటికీ ముందుండి నడిపేది బ్రాహ్మలు. ఎందుకు వాళ్ళు అనంటే వాళ్ళకి ఇవన్నీ విషయాలు తెలుసు. నాటి నుంచి వేదాలలో ఇవన్నీ వాళ్ళు మొత్తం అవపోసన పట్టిన వాళ్ళు కాబట్టి ప్రజలకు తెలియజేయడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మనము పాటిస్తూ సమాజాన్ని కూడా పాటించమంటున్నాం. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది, మనం కూడా చూడాలి. ఒకప్పుడు పండుగలు ఇంత గొప్పగా చేసేవారు కాదు. ఇప్పుడు వినాయక చవితి అనుకోండి, దసరా అనుకోండి, బ్రహ్మాండంగా ఉత్సవాలు చేస్తున్నారు. అన్య కులస్తులు కూడా దీని యొక్క విశిష్టతను గుర్తించి సమాజాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. దీని యొక్క లక్ష్యం ఏంటిదో కూడా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఏదో మనము వాళ్ళకి పని లేదు, పూజలు చేసుకుంటుంటారు, అది చేసుకుంటుంటారు, అట్లా కాదు. దీని యొక్క లక్ష్యం అది. ఇక్కడ ఇప్పుడు మనం అందరం కలిసి మామూలుగా ఉసిరిగా చెట్టు ఉండాలి. యాక్చువల్గా దీనికి కారణం ఏంటంటే ధాత్రి. అక్కడ ఏమిటంటే ఈ ప్రత్యేకంగా ఇన్ని నెలలలో ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఏమిటంటే శివకేశవులకు ఇద్దరికి కూడా ఇది ఏమిటంటే చాలా పరమ పవిత్రమైనటువంటి మాసము. కాబట్టి అందరూ ఇందులో పాల్గొనటము, అట్లనే మొన్ననే తులసి వివాహం కూడా చేసుకోవటం జరిగింది. విష్ణువు శివుడు ఇద్దరిని ఆరాధించడం ఈ నెలలో జరుగుతుంది. కాబట్టి మన ఇదం బ్రాహ్మణం వారు, తర్వాత మిగతా సంఘాల వారు అందరూ ఇంత బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా మనం అందరం గర్వించదలది. వారందరికీ హృదయపూర్వకంగా ఇక్కడ ఉన్న పెద్దలు, ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, అందరికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. శ్రీమాత్రే నమః. ప్రముఖ స్మార్త పండితులు, పురోహితులు, యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నవారు, అలాగే మన ధార్మిక సమాఖ్య యొక్క ఉపాధ్యక్షులు అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారిని ప్రసంగించవలసిందిగా. శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. బ్రాహ్మణో మమ దేవత. ఈరోజు ఈ విజయ గణపతి ఆలయం చెర్లపల్లిలో నిర్వహిస్తున్న ఇదం బ్రాహ్మణం వారికి, అలాగే మా సనాతన ధర్మం సేవా సమితి సతీష్ గారికి, అలాగే అధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్న గంగు నరసింహమూర్తి గారికి, బ్రహ్మశ్రీ సిద్ధాంతి గారైన నాగేశ్వర సిద్ధాంతి గారికి, మా ఎప్పటి నుంచో పోరాడుతున్న అర్చకుల సంఘానికి పోరాడుతున్న మా రామశర్మ గారికి, అలాగే మీ అందరికీ ఈ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న బ్రాహ్మణులు సమాజాన్ని ఒక దిక్సూచిగా, ఒక ధర్మ వైపు నడిపిస్తున్న మన బ్రాహ్మణ సమాజానికి ఈరోజు ఒక ప్రశ్నలా ఉంది. మన మనగడకే ఒక ప్రశ్నార్థకమైంది. మన పిల్లల భవిష్యత్తులు ప్రభుత్వం ఎలా ఉందంటే, మన యొక్క ఇప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్లు అందరినీ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వాడుకొని సమాజానికి అద్భుతమైన ఫలాలు అందిస్తున్నారు, కానీ మన జాతికి మాత్రం ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తలేవు. ఇప్పటికీ సంవత్సరం అయినా ప్రభుత్వం ఇంతవరకు మనకు బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. మొన్న ఏదో మంత్రి గారు చెప్పారు ఒక సభలో, త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామని. కానీ అది ఒక మాటగానే నిలబడుతుందేమో అనేది ఇంతవరకైతే ఏమీ ఏర్పాటు చేయలేదు. మన సమస్యలు ఏంటంటే, మన ఇప్పుడు ధనికులు ఉండొచ్చు, బ్రాహ్మణులు, పేదవాళ్ళు ఉన్నారు.
ఎక్కువ శాతం నిరుపేదలే ఉన్నారు. ఎందుకంటే గ్రామాలలో పురోహితులు అవి ఎప్పుడు 365 రోజులు కార్యక్రమాలు ఉండవు. అవి ఒక మంచి రోజులలోనే కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఎంతోమంది పిల్లలు చదువుకోవడానికి కానీ అటు గ్రామాలలో పురోహితులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మరి ఈ బాధ్యతను ఎవరు తీసుకోవాలి? ఇటు సంఘాలందరూ ఒక్కటయి ఇలాగే మన యొక్క నినాదము ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా పోవాలనేది నా ఉద్దేశము. నేను తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘాన్ని స్థాపించిందే మన వైదిక ధర్మాన్ని కాపాడుతున్న పురోహితులకు కానీ, అర్చకులకు కానీ, ప్రైవేటు పూజారులకు కానీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఎండోమెంట్ ఉన్న పూజారులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాక్ష్యం మన రామశర్మన్ననే. అంటే ఇలా వివక్షతకు గురవుతున్న సందర్భంలో మరి మన సంఘాలు ప్రశ్నించకుంటే మరి ఎవరు ప్రశ్నించాలి? మన జాతిలో నుంచే రావాల్సింది తప్ప వేరే జాతి వాళ్ళకు మనం ఆదర్శంగా ఉండి వాళ్ళని నడిపిస్తున్నాము. కానీ మన గురించి ఎవరు మాట్లాడడానికి ముందుకు వస్తలేరు. ఇది మరి అది శాపమా, లేదంటే మనలో ఉన్న సంఘాల్లో ఉన్న అసమర్థతనా? ఇది మనం ప్రశ్నించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రతి సంఘము, అది ఏ సంఘం అని కాదు, అన్ని సంఘాల వాళ్ళు మనం ఏం చేయాలంటే ముందు ప్రభుత్వానికి మన యొక్క నినాదాన్ని మనం అందరం ఐక్యంగా ఉన్నాము, మాకు కావాల్సినవి వెంటనే ఇవ్వాలి. ఎందుకంటే మనం కూడా ట్యాక్సులు కడుతున్నాము, మన జాతి కూడా ట్యాక్సులు ప్రభుత్వానికి ఎలాంటి ప్రతి ట్యాక్స్ మనం కూడా కడుతున్నాము. కానీ మన వాటా మనకు వస్తలేదు. రేపు మనకు ఒక ప్రభుత్వ పరంగా ఏమన్నా ఒక స్కీమ్ ఏర్పరిచిందంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. అది మనం గ్రహించాలి. ట్రస్టుల ద్వారా ఈ ట్రస్టుల ద్వారా సేవ చేస్తున్నారు, అది కొంతవరకే చేయగలుగుతాం. అదే ప్రభుత్వ పరంగా మనకు రావాల్సినవి మన హక్కుగా పోరాడి తెచ్చుకుంటే మాత్రం మన పిల్లల భవిష్యత్తులు కూడా ఇటు ఎడ్యుకేషన్ కానీ, అటు మెడికల్ పరంగా కానీ, ఐఏఎస్ ఐపీ ఏది చదవాలన్నా ముందు ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. అది క్షేత్రస్థాయిలో ఉన్న బ్రాహ్మణులకు అందాలి. ఈ యొక్క మన యొక్క మొదటి కర్తవ్యం ఏంటంటే ప్రతి బ్రాహ్మణుడు ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే ధర్మాన్ని మనం ఆచరిస్తాం, ఎక్కడ పోయి అడుక్కునే పరిస్థితుల్లో లేము. మనం సమాజంలో ఏదో ఉచితంగా ఇస్తా అంటారు కానీ అవి మనం అడుక్కునే పరిస్థితి కాదు కదా. ఇప్పుడు పెద్దలు వైదికంగా ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చెప్పారు. నా ఆవేదన ఏంటంటే మన బ్రాహ్మణులందరం ఒకే నినాదంతో మనం ప్రభుత్వాన్ని తప్పకుండా అడిగి మనం త్వరలోనే కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవాలనేది నా యొక్క విజ్ఞప్తి. అన్ని సంఘాల వారికి మొదటి ఎజెండాగా అదొక్కటి తీసుకోవాలనేది మన పెద్దలందరికీ విన్నవిస్తూ జై బ్రాహ్మణ్, జై పరశురామ్. ధన్యవాదాలు. అర్చక సమాఖ్య ప్రతినిధులైన రామశర్మ గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడారు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఇదం బ్రాహ్మం సంస్థ వాళ్ళు, మిగతా అన్ని సంఘాల వాళ్ళు కార్తీక సమారాధన చేయటం అనేది శివ పంచాయతనం. శివ పంచాయతనం అంటే శివుడు, విష్ణుమూర్తి, సకల దేవతలు కలుపున్న చోటే ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమం. కార్తీక సమారాధనతో పాటు అన్ని బ్రాహ్మణ సంఘాలు ఏకమై ద్రావిడ సంఘం కింద అన్ని సంఘాలు ఏకపక్షంగా చేసి బ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయాన్ని సంఘటితం పోరాడాలనేది దీని లక్షణం అంతే.